నమస్తే, వెల్కమ్ టు ఎస్డివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ, మున్సిపల్ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఒంటెద్దు పోకడతో కౌన్సిల్లో పాలకపక్షం పనిచేస్తుంది, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మండిపాటు. వైసీపీ సభ్యులు తమకున్న సంఖ్యాబలం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపణ. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ బారల సర్కార్, హామీల అమలు కానందున ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. విజయవాడ నగరం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాల్సిన బాధ్యత తమ మీద ఉందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం అన్ని రకాల అభివృద్ధి అంశాలను ఆమోదించడం జరుగుతుందన్నారు. బడ్జెట్ కి మించి అంశాలు పెట్టడం సరైంది కాదన్నారు. విఎంసీ నందు విజయవాడ నగరపాలక కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా 156 సబ్జెక్టులు సభ దృష్టికి వచ్చాయి. 34 అంశాలు ఇప్పటికీ పూర్తయ్యాయి. ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా రోడ్లు, డ్రైన్లకు సంబంధించిన సమస్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. మంచినీరు సమస్య విజయవాడ నగరానికి ఉందని, పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొండ ప్రాంతంలో కొత్త వాటర్ పైప్ లైన్లు నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత 50 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మె సభ దృష్టికి వచ్చిందన్నారు. 15,000 వేతనం ఉన్న మున్సిపల్ కార్మికులకు 21,000 పెంచాలని వచ్చే కౌన్సిల్లో తీర్మానించి ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హార్టికల్చర్ వాటర్ సప్లైలో కొంతమంది కార్మికులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్ ఆదాయానికి తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని అధికారులను సూచించడం జరిగిందన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులకు తెలపడం జరిగిందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 198 జీవోను అమలు చేయడం జరిగిందన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆమోదించడం జరిగిందన్నారు. కేంద్ర ఆదేశాల మేరకే మాత్రమే జీవోను అమలు చేశామని, దానివల్ల రాష్ట్రంలో ప్రజల మీద పన్నుల భారం పడిందన్నారు. నగరపాలక సంస్థలో 156 అంశాలన్నవి కౌన్సిల్ దృష్టికి రావడం జరిగింది. అందులో ఇప్పటికీ 34 అంశాలన్నవి పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా రోడ్లు కానీ, వాటర్ సప్లై కానీ, దీని మీద ప్రధానంగా ఈరోజు చర్చలు జరగడం జరిగింది. వాటర్ సప్లై విజయవాడ నగరంలోన కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వాటర్ చేంజ్ అవుతుంది. అలాగే వాటర్ పైప్ లైన్లు బాలేదని కొంతమంది కార్పొరేటర్లు పలు అంశాలు రేస్ చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సిఈ గారికి కానీ, లేకపోతే ఇంజనీరింగ్ సెక్షన్కి కానీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే కొండ ప్రాంతాల్లోన ఏదైతే వాటర్ పైప్ లైన్లు డ్యామేజ్ జరిగినాయి, కొత్త వాటర్ పైప్ లైన్లు వేయాల్సిందిగా తెలియచేయటం జరిగింది. అలాగే ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ, హార్టికల్చర్ సెక్షన్లో కానీ, అలాగే ఆఫ్కాస్ వర్కర్లు 15,000 జీతం ఎవరికైతే ఉందో వాళ్ళు గత 50 రోజుల నుంచి సమ్మె చేయటం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈరోజు ఉపశమనంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వచ్చే కౌన్సిల్ ఆమోదం కొరకు వాళ్ళందరికీ హెల్త్ వెలియన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇచ్చే విధంగా, మరొక 6,000 అదనంగా ఇచ్చే విధంగా ఏదైతే మనం పిహెచ్ వర్కర్లకు ఇస్తున్నామో అదే రకంగా వీళ్ళకి కూడా శాలరీస్ ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ కౌన్సిల్ దృష్టికి ఆ ఫైల్ రావాల్సిందిగా కమిషనర్ని కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఈరోజు కొన్ని అంశాలు ఏ రకంగా ఉన్నాయంటే, ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ, హార్టికల్చర్ సెక్షన్లో కానీ, అలాగే వాటర్ సెక్షన్లో కానీ కాంట్రాక్ట్ బేస్ మీద కొంతమంది కార్మికులను అదనంగా తీసుకోవటానికి కూడా మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే కార్మికులు తక్కువ అవుతున్నారు, ఉన్న వర్కర్ల మీద భారం ఎక్కువగా పడుతుంది. మనం కాంట్రాక్ట్ ద్వారా మనం కొంతమంది కార్మికులను వర్కర్లను తీసుకుంటే ఇప్పుడు ఉన్న వర్కర్ల మీద పని భారం తగ్గుతుంది. అలాగే విజయవాడ నగరం కూడా
క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. అలాగే వాటర్ సప్లై కూడా అందరికీ మంచి స్థాయిలో వాటర్ కూడా మనం సప్లై ఇవ్వగలము అన్న ఒక మంచి ఉద్దేశంతో ఇంజనీరింగ్ సెక్షన్లో కూడా వర్కర్లు కావాలి అని చెప్పి ఇంజనీరింగ్ సెక్షన్ అడగడం ద్వారా చాలామంది వర్కర్లని మనం ఈ కౌన్సిల్ ద్వారా తీసుకోవటం జరుగుతుంది. అలాగే విజయవాడ నగర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపట్టే విధంగా విజయవాడ నగర అభివృద్ధి కోసం అన్ని రకాల అంశాలని ఆమోదించడం జరుగుతుంది. కొన్ని అంశాలని ఆపడం కూడా జరుగుతుంది. దేనికంటే బడ్జెట్కి విపరీతంగా బడ్జెట్ను మించి అంశాలు పెట్టడం జరుగుతుంది. గతంలో పెట్టిన కౌన్సిల్లో పెట్టినవి కానీ అలాగే స్టాండింగ్ కమిటీలో పెట్టినవి కానీ ఆమోదించిన వర్కులు ఇంతవరకు టెండర్ స్థాయిలో వెళ్ళలేదు. టెండర్ స్థాయిలోకి వెళ్ళినా కానీ దానికి ఎవరు టెండర్లు వేసిన వాళ్ళు లేరు, దాన్ని కాంట్రాక్టర్ తీసుకున్న వాళ్ళు లేరు, ఆ వర్కులు ప్రోగ్రెస్లోకి వచ్చినవి లేవు. కానీ మళ్ళీ కొత్తగా వర్కులు అనేవి పెట్టడం జరుగుతుంది. ఉన్న వర్కులకి సరిపడా ఆదాయం ఉందా లేదా, మన కార్పొరేషన్లో అంత బడ్జెట్ ఉందా లేదా, ఆ బడ్జెట్కి సమానంగా మనం వర్కులను పెడుతున్నామా లేదా అన్నది గత కౌన్సిల్లో కూడా నేను కమిషనర్కి కానీ లేకపోతే అలాగే ఆఫీసర్లకు కానీ చెప్పడం జరిగింది. మీరు కార్పొరేషన్ ఆదాయానికి మించి వర్కులు పెడుతున్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి అని చెప్పినా కానీ చెక్ చేసుకోవడం జరగడం లేదు. కాబట్టి కొన్ని వర్కులు తాత్కాలికంగా ఆపడం జరిగింది. వచ్చే కౌన్సిల్లో కానీ తర్వాత కానీ ఆ వర్కులను కూడా మేము ఆమోదిస్తాము. కానీ ప్రస్తుతానికి మాత్రం అవి నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో వర్కుల్ని మనం ఆమోదించడం జరిగింది. కానీ ఆ వర్కులకి ఏట్లకి ఇంతవరకు టెండర్ దశకు వెళ్లకుండా ఏ కాంట్రాక్టర్లో దానికి వర్కులకి కాంట్రాక్టర్లు ఎవరు రాక అయ్యి కేవలం ఆమోదించి ఉండిపోవడమే జరుగుతుంది. కాబట్టి ఇది ఎన్ని మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి, అవి క్లియర్ అయిన తర్వాత కొత్త వర్కులు మీకు పెట్టండి అని చెప్పి ఇంజనీరింగ్ సెక్షన్కి చెప్పడం జరిగింది. కాబట్టి కులంకుశంగా ప్రతి ఒక్క అంశం మీద సభ్యులు కానీ అలాగే అధికారులు కానీ పూర్తి స్థాయిలో దీన్ని చర్చించడం జరిగింది. అలాగే కౌన్సిల్ ద్వారా నగరపాలక సంస్థ విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటాము. అన్ని రకాలుగా మేము విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ప్రజలపై భారాలు కార్పొరేట్లకు వరాలు ఇస్తూ ఏడాది కూటమి పాలన తలకిందులుగా నడుస్తోందని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. సూపర్ 6 సహా హామీల వైఫల్యం ప్రజలపై విద్యుత్ పనుల భారాలు, గిట్టుబాటు ధరలు, కనీస వేతనాలు అమలు చేయకపోవడంతో ప్రజల అసంతృప్తి పెరుగుతుందని తెలిపారు. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ప్రెజెంటేషన్పై ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ గత 3 మాసాల్లో 3 సార్లు రాష్ట్రాన్ని సందర్శించారని, ఏ ఒక్క సభలో కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేలా ఒక మాట కూడా చెప్పలేదని ఎత్తి చూపారు. ఈ సభల్లో ఒకరినొకరు పోటీలు పడి పొగుడుకోవడానికి సరిపోయిందన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప డబ్బులు ఇంజన్ సర్కార్ సాధించిందేమీ లేదని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలను ఒప్పించాల్సింది పోయి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ మహానాడులో కార్యకర్తల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనపై జరిగిన సమావేశంలో అధికారుల ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇలాంటి గందరగోళ ప్రకటనతో ప్రజలను భ్రమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తొలి అడుగు 4.1 అని ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఇది 15వ సంవత్సరమని, 2014 తర్వాత సమర్థత అనుభవం ఉన్న చంద్రబాబులో కాలానుగుణ మార్పు ఆగిపోయిందని తెలిపారు. 2015లో ఐక్యరాజ్య సమితి రూపొందించిన సుస్థిర అభివృద్ధి సూచికల్ని ఆయన పరిగణలోకి తీసుకోకుండా జీడీపీ అంటూ పాత పాటే పాడుతున్నారన్నారు. భారాలు వేయడంలో గత ప్రభుత్వానికి దీనికి తేడా లేదన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వాయిదా పడిన వార్షికోత్సవాన్ని నిర్వహించారు అమరావతిలో. ఆ సందర్భంగా 1:40 నిమిషాల పాటు, అంటే 100 నిమిషాలు అధికారులకి ప్రజాప్రతినిధులకి క్లాస్ తీసుకున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా డైలాగులు వదిలారు వద్దంటూనే. ఈ మొత్తం ఉపన్యాసం అంతా కూడా స్వాత్కర్ష, అంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకోవటం, అతిశయోక్తులు, అర్ధసత్యాలతోటి నిండిపోయింది. వాస్తవాలు చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించాలనేటువంటి ప్రయత్నం కన్నా ఇంప్రెస్ చేయాలనేటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నది. అంటే ఈ రోజుల్లో అంతా కూడా బిల్డింగ్, దాన్ని బిల్డ్ చేయటమే. అట్లాగే దీంట్లో ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం, ప్రభుత్వం మీద ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం తప్ప ప్రజలను డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కనిపించలేదు. నెల క్రితం జరిగిన తెలుగుదేశం మహానాడులో కార్యకర్తలే సర్వస్వం అన్నాడు, వాళ్లే పరిపాలన చేస్తారన్నారు. నెల రోజుల్లో లక్ష్యం మారిపోయింది. ఇప్పుడు అధికారులే సర్వస్వం, అధికారులే మొత్తం రేపు వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి ఆయన్ని. 2019 ఎన్నికలే 2029 ఎన్నికలే కీలకం అని చెబుతున్నాడు అధికారులకి. కాబట్టి కార్యకర్తల అధికారుల ఈ డైలమా ఏమిటి అంటే, ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళనే ఆకాశానికి ఎత్తేసి
భ్రమింపజేసేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవం అయితే అది కాదు. ఈరోజు ఆయన అభివృద్ధి గురించి 2047 గురించి ఈ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి ఆయన రాజకీయవేత్త, పరిపాలనలో అనుభవం ఉంది. ఇప్పుడు తొలిగడుగు అంటున్నారు, తొలిగడుగు కాదు ఇది, వర్షన్ 4.1. వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ అన్నిట్లో వేశారు 4.1, ఇది వర్షన్ 4.1. అందుకని తొలి సంవత్సరం కాదు, తొలి అడుగు కాదు. కొత్త నాయకులు, కొత్త పార్టీ, కొత్త ముఖ్యమంత్రి అయితే తడబడ్డారు అనుకోవచ్చు. తడబడే ముఖ్యమంత్రి కూడా కాదు వీరు. అందువల్ల ఒక సంవత్సరమైనా దాదాపు 17 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇది 15వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన పూర్తి చేసుకున్నటువంటిది. అందువలన ఆయన అనుభవం, ఆయనకున్నటువంటి సమర్థత అంతా కూడా 2014 తర్వాత స్ట్రక్అప్ అయిపోయింది, ఆగిపోయింది. వాస్తవానికి ఏమిటి, 2015లో ఐక్యరాజ్య సమితి మొత్తం డెవలప్మెంట్ గోల్స్ని మార్చేసింది. అన్ని దేశాలకి అందరూ కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. జీడిపి కాదు ఇప్పుడు చెప్పాల్సిన లెక్క, ఎస్డిజి చెప్పాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డీస్. ఇది ఎస్డిజీసే ఈరోజు అభివృద్ధికి కొలమానం. ఆయన ప్రసంగంలో కానీ లేదా ప్రభుత్వ నివేదికల్లో కానీ ఎక్కడా కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఒక్క మాట లేదు. మీ అందరు కూడా ఇచ్చాను ఆ పేపరు. 17 అంశాలు ఉన్నాయి, అందులో 691 ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఇండికేటర్స్ మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, దేశం పరిస్థితి ఏమిటి? దేశం మొత్తం ప్రపంచంలో మన దేశం 109వ స్థానంలో ఉంది. ఎస్డిసిస్లో ప్రపంచంలో మన దేశం 109వ స్థానంలో ఉంది. మనం సిగ్గుపడాలి. మేము 4వ దేశం అవుతాం, 3వ దేశానికి జంప్ చేయబోతున్నాం. నీతి ఆయోగ్ చెప్పింది, IMF చెప్పిందని కబుర్లు చెప్పడం కాదు, లేకపోతే $4 ట్రిలియన్ వ్యవస్థలో అడుగు పెడుతున్నామని చెప్పడం కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, అభివృద్ధి కాదు సుస్థిర అభివృద్ధి. అభివృద్ధికి సుస్థిర అభివృద్ధికి తేడా ఉంది. ఇదేదో కమ్యూనిస్టుల నినాదం కాదు, సోషలిస్టుల నినాదం కాదు. ఇది ఫక్తు పెట్టుబడిదారి నినాదం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక్కటన్నా మనం అందుకున్నామా? దేశం 109వ స్థానంలో ఉంటే దేశంలో మన స్థానం ఎక్కడుంది? 10వ స్థానంలో ఉన్నాం. 10వ స్థానంలో ఉన్నాం. అంతేకాదు సస్టైనబుల్ డెవలప్మెంట్లోనే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన ఈ డీప్ టెక్, క్వాంటమ్ వ్యాలీ, మొత్తం 5-6 రకాల వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాటిలో మన స్థానం ఏమిటి? మన హిందూ ఒక డేటా మొత్తం సేకరించి ఇచ్చారు. దేశమే వెనకబడిపోయింది వీటన్నిటిలో. అమెరికా, చైనాలకి మనకి అసలు చాలా దూరం ఉంటే ఇందులో మనం ఎక్కడున్నాం? క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటంలో కనీసం సెమీ కండక్టర్ని చేసుకునే పరిస్థితిలో కూడా, తయారు చేసుకునే పరిస్థితిలో కూడా లేవు. 11 ఏళ్ల తర్వాత మోడీ రోజు ఇదే చెబుతుంటాడు. మోడీ గత 3 నెలల్లో, గత 3 మాసాల్లో 3 సార్లు మన రాష్ట్రానికి వచ్చాడు. 3 పెద్ద సభల్లో ప్రసంగించాడు. ముచ్చటగా 3 సభలు 3 నెలల్లో మోడీ మాట్లాడాడు. ఒక్కటంటే ఒక్క మాట చెప్పాడా? గట్టి మాట. మనకి గురిజాడ అప్పారావు దీంట్లో ఉంది, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవే అని. ఒట్టి మాటలు, ఊకదంపుడు ఉపన్యాసం తప్ప మోడీ ఈ 3 నెలల 3 సభల్లో జరిగిన వాటిల్లో ఒక్కటంటే ఒక్క గట్టి మాట చెప్పాడా? రాష్ట్ర ప్రజలు గుర్తించుకునేటువంటి మాట ఒక్కటైనా చెప్పాడా? మన రాష్ట్ర ప్రజలు పొంగిపోయే మాట ఒకటైనా చెప్పాడా? రాష్ట్ర అభివృద్ధి తోడ్పడే వాగ్దానం ఒకటైనా చేశాడా? చేసిన పనిని తీసేయండి, పోయిన చేయబోయే పనినైనా చెప్పారా? చేసిన పని లేదు, చేయబోయే పని లేదు. పొగుడుకోవటమే ఒకరినొకరు, పరస్పర పొగడ్తలు. నువ్వు అంత గొప్పవాడు అంటే నీ అసలు అవతార పురుషుల కింద లెక్క. ఆయన ఆకాశానికి ఎత్తారు, ఆయన వేళను ఆకాశానికి ఎత్తున్నారు. పరస్పరం పొగడ్తలను సరిపోయింది. ఏం చేసింది కేంద్రం మనకి? డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజన్ సర్కార్లో ఏం సాధించాం మనం? ఈ సంవత్సర కాలంలో 9,40,000 కోట్ల పెట్టుబడులకి MOUలు జరిగినాయని ప్రకటించారు. పెట్టుబడుల కోసం MOUలు బ్రహ్మాండంగా జరిగినాయి. కానీ MOUల్లో ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒకటి రియలైజేషన్లోకి వచ్చిందా? ఒక్కటంటే ఒకటి ఉపాధి కల్పించారా? ఒక్కళ్ళకైనా ఉపాధి ఆధారం కల్పించారు. ఉన్న వాళ్ళని తీసేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో
అన్యాయంగా 5,000 మందిని తీసేశారు. ఇప్పుడు సచివాలయాల్లో కోత పెట్టారు. మెగా డిఎస్సి 40,000 మంది టీచర్ల ఖాళీలు ఉంటే 5,000 స్కూళ్ళు మూతేసి 16,000కి టీచర్లకు కుదించేశారు దాన్ని. మరి దానికి సంగతి ఏంటి? ఎక్కడ ఇప్పుడు 11 మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంతకుముందు 50% జగన్మోహన్ రెడ్డి 50% ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముతానంటేనే అంగీకరించలేదు. మేము ప్రజలు కూడా అంగీకరించలేదు. ఇప్పుడు అన్ని సీట్లు ప్రైవేట్ పరం చేసేసారు. మొత్తం ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేసేస్తూ ఉంటున్నారు. మరి ఈ ఏడాది కాలంలో ఏం సాధించారని చెప్పి అడుగుతున్నాను. ఒకటే మేము అడుగుతుంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, వీళ్ళు అమలు చేశారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామన్నారు, వీళ్ళు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యా విధానంలో 6 దశల స్కూళ్ళు చేశారు, వీళ్ళు దాన్నే 9 చేసి అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచాలని ప్రతిపాదన పెట్టింది, వీళ్ళు అమలు చేస్తున్నారు. లేకపోతే గత ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు, వీళ్ళు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేకపోయారు. ఈరోజు వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. ఏం సాధించారని మేము అడుగుతున్నాం. ఎందులో ఏం సాధించారు? అంటే డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? ప్రజలకు ఒరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మోసంలో తేడా లేదని, 2 ప్రజలను నమ్మించి తప్పుదో పట్టించారని సిపిఎం కార్పొరేటర్ సతీబాబు విమర్శించారు. ప్రజలపై భారాలు మోసేందుకు మాత్రమే వీరు పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు సిపిఎం పార్టీతో కలిసి పోరాటానికి వచ్చేందుకు సిద్ధం కావాలని బోయ సతీబాబు కోరారు. ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం యోచిస్తూ ఉండడం దురదృష్టకరమని సిపిఎం కార్పొరేటర్ బోయ సతీబాబు విమర్శించారు. దీని ప్రకారం 20% వరకు పన్నులు పెంచి ప్రజలపై భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. పన్ను పెంపుదల ద్వారా నగర ప్రజల నుండి 40 కోట్ల ఆదాయం రాబట్టాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఉందని పేర్కొన్నారు. బాదుడే బాదులని గగ్గులు పెట్టి నాటువారు నేడు పాలక పక్షంలో ఉన్న ఎటువంటి తేడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్లో అధికారులు తగ్గిపోతున్నారని, ఇన్ఛార్జీల ఆధిపత్యం పెరుగుతుందని ఆరోపించారు. కూటమి పాలన ప్రారంభమై ఏడాది అయినా కార్మికుల నియామకం జరగలేదని, మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని తెలిపారు. అదనపు పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. 800 మంది లబ్ధిదారులకు 5 ఏళ్లుగా ఇల్లు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. అలాగే టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని గత కౌన్సిల్లో ఆమోదించడం ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎలాగో మంచినీరు ఇవ్వాలన్న ప్రతిపాదన తిరస్కరించడాన్ని తప్పుపడుతూ ఇది ప్రజా ప్రయోజనాల విరుద్ధంగా ఉన్న చర్య అని తెలిపారు. భూ అక్రమాల విషయానికి వచ్చేసరికి విజయవాడలో భూ కబ్జాలు అధికంగా జరుగుతున్నాయని, కామన్ సైట్లను ఆక్రమిస్తూ 100 ఎకరాల భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసినట్లు ఆరోపించారు. నగరపాలక సంస్థ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ మొత్తం 148 ఎజెండాలు ఇప్పటికీ 33 మాత్రమే చర్చకి అవకాశం కలిగింది. ఈరోజు కౌన్సిల్లో ప్రధానంగా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల పెంపుదల, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మన నగర ప్రజల మీద 40 కోట్ల భారం మోపేదానికి ఇళ్ల రీసర్వే 100% చేసి మినిమం 20% పెంపుదల చేయాల్సినటువంటి ఈ నగర ప్రజల మీద భారాల విషయం మీద సిపిఎం పక్షంగా పాలకపక్షాన్ని, ప్రతిపక్షాలను కూడా సిపిఎం పక్షంగా మేము ప్రశ్నించడం జరిగింది. ఆనాడు వైసీపీ ఆస్తి విలువ ఆధారంగా బీజేపీ ఆదేశాల మేరకు ఇంటి పన్నుల పెంపుదల భారీగా చేసినప్పుడు తెలుగుదేశం పక్షం వారు ఈ బాదుడే బాదుడు అని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం, ఈరోజు వాళ్ళు చెప్పిన ముఖ్యమైన అంశం, దీన్ని సవరిస్తాం, సమీక్షిస్తామని చెప్పారు. దాన్ని సవరించకుండా, సమీక్షించకుండా మరలా ప్రతి నగరపాలక సంస్థ మీద మినిమం 20% ఉన్న ట్యాక్స్ కలెక్షన్ మీద రాబట్టాలంటున్నారు. అంటే ఈరోజు నగర ప్రజల మీద 40 కోట్లు మినిమం వసూలు చేయాలని కూడా టార్గెట్ పెట్టారు. ఇది 40 కోట్లు కాదు, రాబోయే రోజుల్లో ఈ సర్వే అనంతరం 80 కోట్లు చేరుకున్న ఆశ్చర్యపోవసరలా. మరో ముఖ్యమైన అంశం, విజయవాడ నగరానికి సంబంధించినటువంటి పాలనా వ్యవస్థ, అంటే అధికారుల యొక్క సంఖ్య కుదించుకుపోతుంది. ముఖ్యమైనటువంటి ఏసీజీ ఇటువంటి ముఖ్యమైన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ 7 అధికారులు ఈరోజు నగర పరిపాలనలో లేని పరిస్థితి, అంతా ఇన్ఛార్జీల పరిపాలన నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం జేఎన్ఆర్ఎం ఇల్లు 100 కోట్లు విలువైన ఇల్లు కట్టేసి రెడీగా ఉన్నా కానీ 800 మంది లబ్ధిదారులను గుర్తించినా కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా గత 5 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఈ ఇల్లుని పంపకాల్లో తేడాల వలన ప్రస్తుతం ఆపేశారు. వెంటనే ఆ ఇల్లుని ఇవ్వాలని చెప్పి ఈరోజు సిపిఎంగా కౌన్సిల్లో మేము ప్రతిపాదన పెట్టాం, ఆమోదించారు. కానీ ఎప్పుడు ఇస్తారనే సమాధానం కోరితే వచ్చే కౌన్సిల్ నాటికి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఈ విజయవాడ నగరానికి సంబంధించి
కార్మికుల యొక్క కొరత వెంటాడుతుంది. ఈ కార్మికుల సంఖ్యని గత 4 సంవత్సరాల నుంచి కౌన్సిల్ ఆమోదించినా కానీ గత వైసీపీ పాలకపక్షం కార్మికుల సంఖ్యను పెంచలేదు. ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చి ఏడాది అవుతున్న కార్మికుల సంఖ్యను పెంచట్లా. దీంతో ఇంజనీరింగ్ విభాగంలో, ముఖ్యంగా వాటర్ సప్లై విభాగంలో కార్మికులు వాళ్ళ వేతనాల కోసం, అలాగే శ్రమకు తగ్గ ఫలితం కోసం అదనపు పని గంటలు తగ్గించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. రేపటి నుంచి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ సమ్మెలోకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నగర ప్రజల యొక్క మరి మంచినీటి సదుపాయాలు దృష్టిలో పెట్టుకొని, డ్రైనేజీ సదుపాయాలు దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాలని కూడా ఈ కౌన్సిల్లో సిపిఎంగా మేము దృష్టికి తీసుకొచ్చాం. అలాగే మన కార్మికులకు సంబంధించిన జేఎన్ఆర్ఎం ఇల్లు లేని కార్మికులు కేటాయించమని తిరస్కరించారు. అలాగే ఆటోనగరు, ఐలా పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకి మంచినీటి సదుపాయం ఇవ్వమన్నా తిరస్కరించారు. ఈ రకంగా కార్మికుల సమస్యలను తిరస్కరించడం, మంచినీళ్ళు అడిగినా తిరస్కరించడం అనేది ఇక్కడ మేయర్ గారు వైసీపీ పాలకపక్షాన్ని తగదు. వీటితో పాటుగా మన విజయవాడ నగరానికి సంబంధించి టిట్కో ఇల్లు ఇప్పటికి లబ్ధిదారులు 12,000 మంది డీడీలు కట్టినా కానీ గత మే నెలలో ఇస్తామని చెప్పినటువంటి కౌన్సిల్ హామీ నేటికి అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. ఈ విషయాల మీద కూడా ఈరోజు కౌన్సిల్లో ప్రస్తావించడం జరిగింది. అలాగే మనకున్న నగరపాలక సంస్థ స్థలాలు పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నాయి. లేఅవుట్లు వేసినటువంటి ఓపెన్ సైట్లు మొత్తం కూడా ఈరోజు లిటిగేషన్ల పేరుతో కోర్టుల పరిధిలో తీసుకెళ్ళి 100 ఎకరాలు మన విజయవాడ కార్పొరేషన్ విలువైన భూమిని ల్యాండ్ మాఫియా విజయవాడ నగరంలో కబ్జాలు చేస్తుంది. దీన్ని విజయవాడ నగర ప్రజలకు చెందాల్సిన ఈ స్థలాల్ని కాపాడాలని కూడా సిపిఎం పక్షంగా మేము ఈ తీర్మానం చేయించడం జరిగింది. ఇంకా కౌన్సిల్ సమావేశంలో మరిన్ని అంశాలు చర్చించబోతున్నాం. విజయవాడ నగర ప్రజలకి అభివృద్ధి వెనక్కి వెళ్తుంది, భారాలు పెరుగుతున్నాయి. విజయవాడకు రావాల్సిన నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు 196 కోట్లు ఏడాది కాలంగా ఖర్చు పెట్టట్లా. కౌన్సిల్ అడిగితే అవి మా ఖాతాలో ఉన్నాయని చెప్తున్నారు. మరి కార్పొరేషన్ ఖాతాలో ఉంటే ఎందుకు ఖర్చు పెట్టట్లేదని అధికారుల నుంచి సమాధానం కోరితే రకరకాల టెక్నికల్ అంశాలు చెప్తున్నారు తప్ప ఏమాత్రం విజయవాడ నగరానికి నిధులు వచ్చే విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ గ్రాంట్స్ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. నగర ప్రజల మీద మాత్రం 100 కోట్ల రూపాయల భారాలు మోపేదానికి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజల్ని బాధే దాంట్లో వైసీపీ అయినా టీడీపీ అయినా కూటమి అయినా ఇద్దరు ఒకటే, ప్రజల్ని బాధుడు కార్యక్రమంలోకి వెళ్ళారు తప్ప విజయవాడ నగర ప్రజలకి ఏమాత్రం ఒరగబెట్టింది లేదని ఈ ఏడాది పాలన రుజువు చేస్తుంది. దీని మీద ప్రజలు కూడా పోరాటాల్లో కలిసి రావాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ సభ్యులు తమకున్న సంఖ్యాబలం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సభ్యులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం దారుణమని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ నగర అభివృద్ధి జరుగుతున్నందున అది ఓర్వలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో అధికార వైసీపీ సభ్యుల ప్రవర్తనపై టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ఆటోనగర్ ప్రాంతంలోని ఐలాకు మంచినీరు అందించాలన్న కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ చేసిన ప్రతిపాదన తిరస్కరించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. నది ఒడ్డున ఉన్న విజయవాడ నగరంలో మంచినీటి కొరత ఉండదని ప్రతి ఒక్కరు భావిస్తారని బాలస్వామి తెలిపారు. అలాంటప్పుడు ఆటోనగర్ లాంటి ప్రాంతానికి తాగునీరు అందించకపోవడం ప్రభుత్వ అసమర్థతను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రజా ప్రయోజనాల తీర్మానాలతో పాటు మరికొన్ని అంశాలను కౌన్సిల్లో పెట్టినప్పటికీ అవి తిరస్కరించబడ్డాయని పేర్కొన్నారు. ఎందుకు తిరస్కరించారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చ జరగాలని తమకున్న అభిప్రాయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పాలకపక్షం వినిపించుకోవడం లేదని తెలిపారు. ఈరోజు మరి తదా ప్రజా అన్నట్టుగా మళ్ళీ కార్పొరేషన్ జరుగుతుంది. మళ్ళీ వైసీపీ వాళ్ళు పాత రోజుల్లోకి వెళ్ళి పాలకపక్షంగా మరి వాళ్ళ జులుం చూపిస్తున్నారు. 450 కుటుంబాలు మంచినీళ్ళు అడిగితే కృష్ణానది మనం పక్కన పెట్టుకొని మరి ఐలా వాళ్ళు జమా గృహాలు మరి 485 ఇళ్లకు సుమారుగా 2,500 మంది జనాభాకి 485 ఇళ్ళకి 2,500 మంది జనాభాకి కార్పొరేషను మరి పైప్ లైన్ వేసి మంచినీరు అందిస్తే కనుక వాళ్ళ దగ్గర మనం మంచినీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు. కానీ
కేవలం ఐలా వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ తెలుగుదేశానికి అనుబంధంగా అనుకూలంగా ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు ఈ ప్రతిపాదన తిరస్కరించడం అనేది చాలా దుర్మార్గం. తాగునీరు గతంలో అనేక ఫ్యాక్టరీలకు ఇచ్చాము, అనేక కంపెనీలకు ఇచ్చాము, అనేక సంస్థలకు మనం మంచినీళ్ళు ఇచ్చాము గతంలో. కానీ ఐలా వాళ్ళకు సంబంధించినటువంటి ఆటో నగర్లో 2500 మంది మంచినీరు అడిగితే కృష్ణానది మన పక్కన పెట్టుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి తిరస్కరించామంటే ఇంతకంటే దుర్మార్గం అనేది ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈరోజు మనకి విజయవాడ సిటీలో కృష్ణానది మన పక్కనే ఉందని మంచినీళ్ళకి విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటారు. కానీ వీళ్ళు దుర్మార్గంగా మనకి కార్పొరేషన్కి మేము ట్యాక్స్ కడతాము, మాకు మంచినీళ్ళు ఇమ్మంటే కూడా తిరస్కరించారంటే వాళ్ళ యొక్క అహంకారానికి ఇది మూలంగా చెప్పొచ్చు మనం. ఈరోజు అధికారులు చాలా ప్రతిపాదనలు విజయవాడ నగర అభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేల సహకారంతో కొన్ని ప్రతిపాదనలు పెడితే వాటన్నిటిని కూడా తిరస్కరించడానికి ఈరోజు దుర్మార్గంగా కౌన్సిల్లో వైసీపీ వాళ్ళు మరి కౌన్సిల్ డిసైడ్ అయి ఉంది. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మీరు అసలు ప్రతిపాదన ఎందుకు తిరస్కరించారనేది సమాధానం చెప్పరు. లేదంటే ప్రతిపాదన వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే చూద్దామనే మాట ఉండదు. అన్నీ కూడా తిరస్కరించారంటే మీకు సంఖ్యాబలం ఎక్కువ ఉందని అహంకారంతో వీళ్ళు సంఖ్యాబలం ఉందని చెప్పి ప్రతిదాన్ని తిరస్కరిస్తున్నారు. మళ్ళీ మేము ఇదేంటి క్వశ్చన్ అని చెప్పి చర్చ జరగాలి అని అంటే కనుక చర్చ జరగకుండా వాళ్ళు కంటిన్యూగా ప్రతిపాదనలు మళ్ళీ ఫ్లోర్ లీడరు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గతంలోగానే మళ్ళీ రైల్లాగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి అంశం మీద చర్చ జరగాలని చెప్పి మేమంటాం. మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది, చర్చ జరగవలసిన లేదు, మేము చెప్పింది వేదం, అదంతా కూడా మా రాజ్యాంగం వేరని చెప్పి మళ్ళీ వైసీపీ వాళ్ళు ఈరోజు మరి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎలాగైతే అభివృద్ధి లేకుండా కుంటుపరిచి ఎలాగైతే రాష్ట్రాన్ని నాశనం చేశాడో మరి ఈరోజు విజయవాడ నగరంలో అధికారులు పెట్టినటువంటి డెవలప్మెంట్ను కూడా వీళ్ళు అదే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చెందనీయకుండా అడ్డుకుంటున్నారు. మరి ఈరోజు చూస్తుంటే మనం ఈ సంవత్సర కాలంలో ఎన్నో శంకుస్థాపనలు మరి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మేము ఎన్నో రోడ్లు కొన్ని కోట్ల రూపాయల రోడ్లు, అలాగే ఫ్లైఓవర్లు, ఆర్యూబీలు, అలాగే అనేకమైనటువంటి ఆర్యవైశ్య కళ్యాణ మండపాలు ఎన్నో శంకుస్థాపనలు చేస్తుంటే వాళ్ళకి కన్ను కుట్టి మనం వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం చేయలేకపోయాము. ఈరోజు మరి టీడీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధిలో విజయవాడ నగరాన్ని పరిగెత్తిస్తున్నారని చెప్పి కుళ్ళు అక్కసతో ఈ తిరస్కరణ అనేది అన్నింటినీ కూడా తిరస్కరిస్తున్నారు. మరి విజయవాడ నగర ప్రజలకి శుద్ధి చేసినటువంటి మంచినీళ్ళు ఇమ్మని చెప్పి మనం ప్రతిపాదన కూడా పెట్టాము. విజయవాడ నగర ప్రజలు చాలామందికి కలుషితమైనటువంటి మంచినీరు వస్తుంది. దాన్ని హెడ్ వాటర్ బాక్స్లో ఎన్ని రకాలుగా అయితే అక్కడ బెడ్స్ క్లీన్ చేసి మరి శాండ్ టెస్టులు అలాగే పెస్టిసైడ్స్ టెస్టులు చేసి మంచినీరుని పరిశుద్ధమైన మంచినీటిని ప్రజలకు ఇవ్వాలని చెప్పి కూడా పెడితే దాన్ని కూడా మరి పర్యవేక్షిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు విజయవాడ నగర అభివృద్ధి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి అధికార పక్షాన్ని తీవ్రంగా విమర్శించారు. ఏకపక్ష ధోరణితో పాలకపక్షం వ్యవహరిస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా కార్పొరేటర్లు మంచినీటి అవసరాన్ని నిరంతరం ప్రస్తావిస్తున్నప్పటికీ ఇప్పటికీ వీఎంసీ సరైన స్పందన ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. గత పాలకుల తప్పిదాలను ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందని, కానీ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంలో కార్పొరేషన్ విఫలమవుతుందని మండిపడ్డారు. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయండి. కనీసం క్వశ్చన్ అవర్ అంటే 1 గంట ఉంటుంది. కనీసం ఏదైతే ఇప్పుడు పాలకపక్షము వైసీపీ గవర్నమెంట్ ఉందో ఈ నగరపాలక సంస్థలో క్వశ్చన్ అవర్ని 10 నిమిషాల ముందే ముగించి ప్రజా సమస్యలు చర్చించకుండా చేసింది. అంటే టైం లిమిట్ అనేది కూడా వాళ్ళు పాటించట్లేదు. దాంతోపాటు వాళ్ళ ప్రతిపాదనలు అజెండా మొదలైన దగ్గర నుంచి 1వ అంశం దగ్గర నుంచి 15వ అంశం దాకా అసలు కనీసం ఏదైతే ప్రతిపాదన పెట్టిన వ్యక్తులు కూడా మాట్లాడటానికి వీలు లేకుండా విధంగా నెక్స్ట్ అనే ఫ్లోర్ లీడరు ఆయన మొదలుపెట్టి చెప్పడము, దాంతోపాటు మేయర్ పీఠంలో ఉండి ఆమె కూడా సమర్థించడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ విజయవాడ నగరంలో ఎంతోమంది ఆటో నగర్లో పనిచేసే కార్మికులు ఉన్నారండి. వాళ్ళ కార్మికులు జమైకా సొసైటీలో నివసిస్తున్నారు. వాళ్ళకి మంచినీరు కావాలని అడిగారు. వాళ్ళు కార్పొరేషన్కి ఏదైతే అమౌంట్ పే చేస్తాం మేము తప్పనిసరిగా నగరపాలక సంస్థ తరఫున మాకు మంచినీళ్ళు అందించండి అని అడిగితే ఆ మంచినీళ్ళు అనేది సబ్జెక్ట్ వస్తే మేము ఏదైతే కూటమి తరఫున ఉన్న కార్పొరేటర్లందరం కూడా
తప్పనిసరిగా విజయవాడ నగరపాలక సంస్థలో మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కార్పొరేట్లు గట్టిగా మేము మేయర్ గారిని నిలదీశాము. మేయర్ గారు అది ఇష్టం లేక వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం ఇష్టం లేక ఆ ఫ్లోర్ లీడర్ గారు అంశాన్ని వాయిదా వేసుకుంటా కనీసం మాకు మాట్లాడటానికి కూడా అవకాశం అనేది ఇవ్వకుండా అక్కడ సాధక బాధకులు అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళ సాధక బాధకులు కూడా చెప్పడానికి వీలు లేకుండా సబ్జెక్టులు వాయిదా వేసి అది కాకపోతే మమ్మల్ని సస్పెండ్ చేస్తామని నన్ను అదే రకంగా మొమ్మనేని ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా మేము సస్పెండ్ చేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది. అంటే కేవలము ఒక నియంత పోకడతో ఒక ప్రజాస్వామ్య విలువలను కాపాడలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థ కొలువు తీరి ఇక్కడ పాలకపక్షం వ్యవహరిస్తుంది. ఇలాంటి పాలకపక్షానికి మేము ఒకటో చెప్తున్నాం, ఎప్పుడైనా ప్రజా సమస్యలు చర్చించడానికి మనం కార్పొరేషన్లో సమావేశం అవుతాం, ప్రజలకు ఏదైతే అవసరాలు తీర్చడానికి మనం కార్పొరేషన్ సమావేశం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా మేము ప్రజల తరపున పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జమైకా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇవాళ సమస్యలు వచ్చేసరికి వాళ్ళు పార్క్ సెక్షన్ గురించి ఒకటి మాట్లాడటం జరిగిందండి. పార్కుల్లో అభివృద్ధి ఎలా ఉంది, పార్కులు ఎలా మెయింటైన్ చేయాలని, అదే రకంగా పార్కులు చక్కగా మొక్కలు కొనటం దగ్గర నుంచి వాటిని చక్కగా ఎక్కడ పార్కుల్లో పెంచే విధానం మీద, అదేవిధంగా విజయవాడ నగరంలో వాటర్ సప్లై అనేది చక్కగా జరిగేటట్టు పొల్యూటెడ్ వాటర్ లేకుండా ప్రజలకు మంచినీరు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుషిత వాటర్ రాకుండా మంచినీరు అందించాలని మేము కోరామండి. ఒంటెద్దు పోకడలతో కౌన్సిల్లో పాలకపక్షం పనిచేస్తోందని కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ మండిపడ్డారు. కౌన్సిల్లో కూటమి నాయకులు తీసుకొచ్చిన అనేక ప్రజా ప్రయోజనాలైన ప్రతిపాదనలు తిరస్కరించడం దారుణమని ఆయన తెలిపారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో విజయవాడ నగరంను నాశనం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐలాకు మంచినీరు ఇవ్వాలని అడిగినందుకు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించడం ఏమిటి, మంచినీరు అడిగితే సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే కాకుండా ప్రజల సమస్యలు పట్టించుకొని తీరు స్పష్టంగా చూపుతుందని విజయకుమార్ తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఇవాళ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ మీ అందరూ కూడా కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. ఈ ప్రతిపాదనలో మేయర్ గారు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఫ్లోర్ లీడర్ ఎవరైతే వైసీపీ ఫ్లోర్ లీడర్ ఉన్నారో ఆయన ఉన్నటువంటి ప్రతిపాదనలన్నీ దేనికైనా సరే ప్రతిపాదనకి ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ లేకుండా చదువుకుంటూ పోతున్నాడు. అంటే ఒంటెత్తు పోకడలో ఈరోజు కూడా కొనసాగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి విజయవాడ సర్వనాశనం చేశారు వైసీపీ గవర్నమెంట్లో. అలాగే ఈ రోజున మూడో అంశంలో ఏముందంటే మొమ్మనేని ప్రసాద్ గారు ఆటనగర్ వాళ్ళకి, ఐలా వాళ్ళకి వాటర్ మంచినీళ్ళు సప్లై ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఐలా వాళ్ళకి ఇండస్ట్రీస్ అన్న ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు మేము డబ్బులు కడతాము, మాకు వాటర్ ఇవ్వండి అని అంటున్నారు, మంచినీళ్ళు సదుపాయం కల్పించండి అని చెప్పానంటే దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. గట్టిగా మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు పాలకపక్షం విజయవాడలో ఉన్నారు, దీనికి మేమందరం నిరసిస్తున్నాము, మీరు ఎట్టి పరిస్థితులు అని నినాదాలు ఇచ్చిన సందర్భంలో సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. మేమందరం ఒకటే మాట చెప్పా, మేము సస్పెండ్ మీరు ఏ అంశం మీద ఇస్తున్నారు, నోటీస్ ఇవ్వండి, తర్వాత మీరు సస్పెండ్ చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళకి ఆ దమ్ము లేక, అంటే మంచినీళ్ళ కోసం అడిగితే సస్పెండ్ చేసామని ఇవ్వాలి వాళ్ళు, అది ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడాలి, రేపు పొద్దున మనం ఇబ్బంది డిఫెన్స్లో పడతామని చెప్పి భావించి వాళ్ళు విరమించుకున్నారు, సస్పెన్షన్ కూడా విరమించుకున్నారు. అంటే న్యాయబద్ధంగా విజయవాడలో ఉన్నటువంటి మా పార్టీ కూటమి ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఏదైనా సరే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కౌన్సిల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు మాత్రం తప్పనిసరిగా ప్రతిపాదన తిరస్కరించడానికి లేదని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ ఇవాళ మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రి మండలితో చర్చించారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని 2వ విడత భూసేకరణను ఆమోదించింది. రాజధానిలో మరో 44,000 ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం బడగచర్లపై తెలంగాణ నేతలు అందరూ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిన్న సోమవారం తెలంగాణ కేబినెట్ లో బనకచర్లపై వాళ్ళు డిస్కస్ చేశారని అన్నారు. ఏపీ కూడా మన వాదన వినిపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలీసులు ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
సిపి రాజశేఖర్ బాబు చొరవ సిబ్బంది పనితీరు వలన ఎన్టీఆర్ జిల్లాలో నేరాలు తగ్గాయని అభినందించారు. పోలీస్ కమిషనర్ విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. గురునానక్ కాలనీ ఎన్ఏసీ ఫంక్షన్ హాల్లో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు హాజరయ్యారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచన సలహాలు నాకు ఎంతో పనిచేశాయన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని అభినందించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారని, డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారని తెలిపారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో సిపి ప్రతిభ అపారమన్నారు. వరదల సమయంలో దసరా ఉత్సవాలు సమయంలో పోలీసుల పాత్ర కీలకమని, ఎన్టీఆర్ జిల్లాలోని మొత్తం పోలీస్ స్టేషన్లు ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. దాతల సహకారంతో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంలో ఎప్పుడు ముందుంటామన్నారు. నేరాలు నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా నాకు అత్యంత ఆత్మీయుడు, నా రాజకీయ జీవితంలో ప్రతి అడుగులోనూ నన్ను ప్రోత్సహించిన నారా లోకేష్ గారికి, నాకు అత్యంత ఆప్తుడైన గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, అన్నిటికన్నా తెలుగుదేశం కూటమి నాయకులకి, కార్యకర్తలకి ఇది సభ వేదికగా, ఎందుకంటే రాజకీయం మాట్లాడకూడదు కానీ ఈ సభా వేదికగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడ ప్రజలకి ముఖ్యంగా చరిత్రలో ఎవరు గెలిపించని విధంగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన విజయవాడ ప్రజల సేవలోనే ప్రతినిత్యం ఉంటానని, విజయవాడ కాదు ఎన్టీఆర్ జిల్లా ప్రజల సేవలోనే మీ అందరి ముందు ఉంటానని తెలియజేసుకుంటూ ముందుగా ఈ విషయం చెప్పాలనుకున్న ఈ సభ ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ. ఇక మా కమిషనర్ రాజశేఖర్ బాబు గారు, ఆయన కమిషనర్ గారు అయినప్పుడు నేను కొంచెం పైన అడిగా, కొంచెం మంచి కమిషనర్ వేయండి అట్లా ఉంటారు అనుకున్నా. ఆయన కమిషనర్ అయిన కాడి నుంచి కూడా విజయవాడ నగర డెవలప్మెంట్లో వారి యొక్క పాత్ర చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా ఉంది. తప్పకుండా మనం చూస్తే టెక్నాలజీని అనుసంధానం చేయడంలో వారికి వారే దిట్ట. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ని యూజ్లోకి తీసుకొచ్చారు. మనం ఎప్పుడో 2014 to 19 ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ని గత ప్రభుత్వ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యంతో కమాండ్ కంట్రోల్ రూమ్కి మూతపడితే ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ని తీసుకురావడమే కాకుండా మా అందరినీ మమేకం చేసి డ్రోన్స్, అంటే 29 పోలీస్ స్టేషన్లోనూ డ్రోన్లు ఉండి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా డ్రోన్ల ద్వారా వాటిని నిరోధించడంలో మా కమిషనర్ గారి పాత్ర గణనీయంగా ఉంటుంది. తప్పకుండా వారికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా, నిజంగా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ విజయవాడలో జరగడం చాలా బాగుంది. కాకపోతే ఒకటే కోరాము ఈ మధ్య ఇప్పుడు, సార్ మా ఛానల్లో ఎక్కువ రాస్తున్నారు, ఇంటెన్సిటీ తగ్గించడం కొంచెం అని, అవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా క్రైమ్ రహిత ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కోరుకుంటున్నారో మనం చూస్తే విజయవాడ చాలా ప్రశాంతంగా ఉంది. అంతేకాకుండా వరదల సమయంలో కూడా పోలీసుల పాత్ర మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మర్చిపోలేనిది. సహాయ సహకారాల్లో వరదల సమయం అవ్వచ్చు, వెంటనే కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయి. వీటన్నిటిలో కూడా పోలీసు వారి పాత్ర చాలా గొప్ప విషయం. టెక్నాలజీని వినియోగించి ఏ విధంగా కంట్రోల్ చేయాలో రాజశేఖర్ బాబు గారు మొత్తం రాష్ట్రానికే చూపించారు. చూసి వాళ్ళ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లోనే ఉండి ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది, భవానీ దీక్షల సమయంలో కూడా ఎక్కడెక్కడ రద్దీ ఉందో చూసుకుని ఎక్కడికెక్కడ ఆదేశాలు ఇవ్వటం. గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదో హార్డ్ వర్కింగ్ కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్కింగ్ అంటున్నారు. తప్పకుండా టెక్నాలజీని వాడుతూ ఆ విధంగా వెళ్తుంది విజయవాడ పోలీస్ కమిషనరేట్. తప్పకుండా విజయవాడ పోలీస్ కమిషనరేట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు అభినందిస్తున్నాను. ఇక చూస్తే మోడల్ పోలీస్ స్టేషన్, మొన్నే ఒక మోడల్ పోలీస్ స్టేషన్ కూడా సార్ సత్యనారాయణపురంలో ఓపెన్ చేశారు. తప్పకుండా ఆ విధంగా అన్ని పోలీస్ స్టేషన్లు ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా విజయవాడ నగరంలోనే కాదు ఎన్టీఆర్ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు మోడల్ పోలీస్ స్టేషన్గా వచ్చే విధంగా, నేను సెంట్రల్ హోమ్ కమిటీలో కూడా ఉన్నాను మెంబర్ని. దాంట్లో కూడా పోలీసులకి అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ మీద రెగ్యులర్గా ఎల్లుండి 2వ తారీఖు 3వ తారీఖు కూడా హోమ్ కమిటీ మీటింగ్ ఉంది. దాంట్లో కూడా సార్ సూచనలు తీసుకుని తప్పకుండా విజయవాడ కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి ఎటువంటి మోడర్న్ టెక్నాలజీస్ కావాలో కూడా
గౌరవ హోంమంత్రి గారు అనిత గారు, మా చెల్లి అనిత గారి సహకారంతో, డీజీపీ గారి సహకారంతో ఏమేమి అవసరంలో ఉన్నాయి చేస్తామని తెలియజేస్తా. మరొక్కసారి సార్, విజయవాడ ప్రజలు నిజంగా దాతృయత హృదయం ఎక్కువ. మనం ఒక్కసారి పిలిపిస్తే మనం చూసాం, వరదల సమయంలో ఎంతోమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ సేవ చేయటమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి దేశంలో ఎక్కడా లేని విధంగా 650 కోట్లు వచ్చిందంటే దాంట్లో మెజారిటీది విజయవాడ ప్రాంతంలో ఇక్కడ నివసించే ప్రజలే కాకుండా దూర ప్రాంతాలు ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటువంటి దాతృత్వం ఉంది కాబట్టి ఈ రోజున ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజున మనం జరుపుకోవడం జరిగింది. కాలనీ వాసులు అనేక సంవత్సరాలుగా నేను చూడటం జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొక్కలు నాటండి అంటే ఆయన 100 మొక్కలు నాటమంటే 1000 మొక్కలు నాటిన కాలనీలు ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు సార్. శ్రమదానం అంటే అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న విధానం. అంతేకాదు జన్మభూమి అని చెబితే వాళ్ళ పిల్లలందరికీ చెప్పి బ్రహ్మాండమైన హై స్కూల్స్ నిర్మాణాలు చేపట్టారు, రోడ్ల నిర్మాణాలు తోడ్పడ్డారు. అలాంటి స్వచ్ఛమైన కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ కలిసి ఈ రోజున సీసీ కెమెరాలు మన సిపి గారు నేరాలు కంట్రోల్ అవ్వాలంటే సీసీ కెమెరాల ద్వారా సాధ్యమని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తే మరి కాలనీ వాసులందరూ కూడా ఏమాత్రం ఆలోచన పాజిటివ్గా చేసి ఈ రోజున ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసినందుకు కాలనీ వాసులు ముందుగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ రావటం ఇది ఎంతో గొప్ప విషయం. వారి యొక్క శక్తిని మనం ఒక్కసారి ఒక మాటలో చెప్పాలంటే, డ్రోన్స్ అని అంతకుముందు ఏదో మన పెళ్ళిళ్ళలో చిన్న కెమెరా గాలి కొట్టుకుంటా ఏదో కెమెరా ఫోటోలు చేస్తుంది అనుకున్నాం. కానీ ఆ డ్రోన్స్తో బ్రహ్మాండమైన ప్రదర్శన ఏర్పాటు చేసి విజయవాడ నగరంలో అసలు మొత్తానికి అందరికీ కూడా డ్రోన్స్కి ఇంత శక్తి ఉందని చూపించిన వ్యక్తి మన సిపి గారు. మా అందరినీ, శాసనసభ్యుల్ని అందరినీ పిలిచి ఆయన ఒక ప్రదర్శన చూపించారు. నేను డాగ్ లవర్ని, నా ఇంట్లో ఎప్పుడు కూడా 3 కుక్కలు ఉంటాయి. ఏదైతే అవి ఒక తెల్లటి చిన్న చాప వేస్తే డ్రోన్ అక్కడ నుండి ఆయన ఆన్ చేస్తే ఆయన చేయమన్న పని చేసుకొచ్చి మరలా అదే చాప మీద, తెల్లటి చాప మీద వచ్చి ఆగింది. నాకు మా కుక్క పిల్ల గుర్తొచ్చింది. అంత డ్రోన్స్తో అంత కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి మమ్మల్ని ఆశ్చర్యపరిచిన మా సిపి గారు. తర్వాత మనం చూసాం, పాకిస్తాన్ ఇండియాలో ఇబ్బంది జరిగితే డ్రోన్స్ అన్నీ వచ్చి రాక్షసులాగా పాకిస్తాన్ దేశం వెళ్ళి అక్కడ ఉన్న స్థావరాలని చెతగొట్టేసినాయి. అప్పుడే డ్రోన్స్ గురించి మన శక్తి మనకి అందరికి కూడా తెలిసింది. కానీ ఆ శక్తిని ముందే మనకు చూపించిన వ్యక్తి మన పోలీస్ కమిషనర్ గారు. చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ చూసినా డ్రోన్సే. ఇవాళ ఇరాక్ ఎద్దు వచ్చిన డ్రోన్సే, ఇజ్రాయెల్ ఎద్దు వచ్చిన డ్రోన్సే. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా మనం నేరాల్ని అరికట్టవచ్చు అని చెప్పి ఎక్కడో తెనాల్లో జరిగిన దొంగతనాన్ని, ఆ బంగారాన్ని విజయవాడలో తీసుకువెళ్తా ఉంటే మనం పట్టుకున్న వ్యక్తి కూడా మన పోలీస్ కమిషనర్ గారు. అది ఎన్నో కేజీల బంగారం. అట్లా 1 కాదు 2 కాదు చెప్తే చాలా చిట్టాల ఉన్నాయి. అలాంటి వారి చేతి మీద నేను 35 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. చాలామంది కమిషనర్ ఆఫ్ పోలీసులు చూశాను. వారు ఫోను ఎత్తడమే కాకుండా ఏమాత్రం దర్పం లేకుండా సమస్య వినేదానిలో కానీ, దానికి ఆన్సర్ చెప్పేదానిలో కానీ నేను ఎంతో ఆనందపడిన వ్యక్తి. మరి నేను ఆయనకంటే వయసులో చాలా పెద్దవాడిని కాబట్టి ఆయన చేతులెత్తి నమస్కరించలేదు, కానీ ఆయన పదవికి మాత్రం
ఖచ్చితంగా చేతులెత్తి నమస్కరించాలని తెలియజేస్తుంది. అలాంటి చక్కటి కమిషనర్ గారు మరి విజయవాడ నగరంలో ఎప్పుడు కూడా శాంతి భద్రతలు ఉండాలా, ప్రతి మనిషి తోటి మనిషి యొక్క వారి మంచిని కోరుకోవాలా, ప్రతి మనిషి ఇంకో మనిషిని కాపాడడానికి సిద్ధంగా ఉండాలా, అంతా మంచిగా ఉండాలి, సుపరిపాలన జరగాలి అని చెప్పి ఇప్పుడు సిట్టు రోజు వింటా ఉన్నాం. అంతర్జాతీయ దొంగలను సైతం ఏ విధంగా పట్టుకొని వారు ఏ విధంగా చేస్తూ ఉన్నారో దాంట్లో కూడా చూసాం. మాకు ఆ సిట్లో ఆయన వేసినందుకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిశారు. తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శాఖ మణికుమారి, శాఖ ప్రసన్నకుమార్, జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తమ మనవడి చిన్నారి అద్విక్కు అన్నప్రాసన చేయాలని వైఎస్ జగన్ను కోరిన మణికుమారి దంపతులు, అద్విక్ తల్లిదండ్రులు డాక్టర్ శృతి, ప్రేమకుమార్ చిన్నారి అద్విక్ను ముద్దాడి అన్నప్రాసన చేసిన వైఎస్ జగన్ ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. ఎన్నికల వైకాపా ఓడిపోయాగా మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరానికి వచ్చిన వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇందిరా భవన్లో నాయకులు, కార్యకర్తలతో ఆమె విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉనికి కోసం బల ప్రదర్శన చేస్తున్నారని, జనం మర్చిపోతారని, ఈ తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ వాహనం కింద పడిన సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ దీన్ని గమనించకపోవడం బాధాకరమని, ఈ ఘటన ఫేక్ అనడం తప్పుబట్టారు. మానవత్వం గురించి మాట్లాడే ఆయనకు హక్కు లేదన్నారు. ప్రజలు చంపుతున్న జగన్ పర్యటనకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా ఆయన పోరాటాలు చేయాలని, అక్కడికి వెళ్లే దమ్ము లేక బయట మాట్లాడుతున్నారని షర్మిల విమర్శించారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాను చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకైతే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి, కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా
దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ మీటింగ్ స్వచ్ఛ భారత్ మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కలుగుబడి శ్రీనివాసరావు, శ్రీరామ రాజగోపాల్ తాతయ్య, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం. సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రావాల్సిన నిధులపై దిశ మీటింగ్లో ప్రభుత్వ అధికారులతో కులశంకంగా చర్చించడం జరిగిందన్న ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లాలోని ఎమ్మెల్యేల సూచన సలహాలతో రాబోయే పార్లమెంట్ సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్న కేశినేని శివనాథ్. రాష్ట్రాన్ని చెత్తరహిత ప్రదేశంగా చేయాలన్నది సీఎం చంద్రబాబు గారి ఆలోచన. ఆ విధంగా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం కృషి చేస్తున్నారన్న ఎంపీ కేశినేని శివనాథ్. స్వచ్ఛంద కార్పొరేషన్ తరపున ఎన్టీఆర్ జిల్లాకు 2 క్లస్టర్ ఇచ్చినందుకు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాంకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ కేశీ శివనాథ్, ఎన్టీఆర్ జిల్లాలో డంపింగ్ యార్డ్ లేని విధంగా ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేసే విధంగా క్లస్టర్లు పనిచేస్తున్నాయన్న ఎంపీ కేశినేని శివనాథ్. 15 రోజుల్లో మరో సమావేశంలో క్లస్టర్లు ఏర్పాటు చేసే ప్రదేశాలపై నిర్ణయం తీసుకుంటామన్న ఎంపీ కేశినేని శివనాథ్. వెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు ఎంచుకోవడం జరిగిందని తెలిపిన కొమ్మారెడ్డి పట్టాభిరాం. ఏ రోజు చెత్త అదే రోజు ప్రాసెస్ అయ్యే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో 2 క్లస్టర్ల ఏర్పాటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ, మున్సిపల్ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఒంటెద్దు పోకడతో కౌన్సిల్లో పాలకపక్షం పనిచేస్తుంది, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మండిపాటు. వైసీపీ సభ్యులు తమకున్న సంఖ్యాబలం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపణ. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ బారెల సర్కార్, హామీల అమలు కానందున ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.